ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మంత్రుల బృందాన్ని చంద్రబాబు సింగపూర్ పంపించడం రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. అక్కడ పరిపాలన ఎలా ఉంది, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, మౌలిక సదుపాయాలను ఎలా కల్పిస్తున్నారు అనే విషయాలను మన మంత్రులు స్వయంగా చూసి అధ్యయనం చేయటం వల్ల మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి వీలవుతుంది. సాధారణంగా మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టినా లేదా కొత్త పథకం ప్రవేశపెట్టాలన్నా ముందుగా గ్రౌండ్ వర్క్ చేయటం చాలా అవసరం. వేరే చోట ఒక విధానం ఎలా సక్సెస్ అయ్యిందో తెలుసుకుంటే మన దగ్గర దాన్ని తప్పులు లేకుండా పక్కాగా అమలు చేయవచ్చు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగాన్ని రాసే ముందు అనేక దేశాల రాజ్యాంగాలను స్వయంగా పరిశీలించి అధ్యయనం చేశారన్న నిజాన్ని మనం మర్చిపోకూడదు. గొప్ప విషయాలను నేర్చుకోవటానికి చేసే ఇలాంటి పర్యటనలు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తాయి. మన మంత్రులు ఇతర దేశాల పద్ధతులు, అక్కడ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకోవటం వల్ల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా స్పష్టమైన ప్లాన్స్ సిద్ధం చేయగలరు. దీన్ని విమర్శించటం అంటే అభివృద్ధిని అడ్డుకోవటమే అవుతుంది. కానీ పేర్ని నాని వంటి వైసీపీ నేతలు దీన్ని విహారయాత్ర అని వెటకారం చేయటం వారి అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఖర్చుల గురించి విమర్శించే ముందు వైసీపీ నేతలు తమ గత చరిత్రను ఒక్కసారి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన విలాసవంతమైన ఖర్చులు, హెలికాప్టర్ పర్యటనలు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నాయి. విదేశాల్లో ఉన్న తన కూతుళ్లను చూడటానికి ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో వెళ్లటం, ఆ తరువాత వారిని ఎక్కించుకొని వేరే దేశాలకు పర్యటనలకు వెళ్లటం వంటివి ఎవరూ మర్చిపోలేదు. ఆ సమయంలో విమానాలను ఎయిర్పోర్టుల్లో నిలిపి ఉంచినందుకు పార్కింగ్ ఛార్జీల రూపంలోనే లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిన వైనం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2019లో జగన్ తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్లినప్పుడు దానికైనా దాదాపు 22,50,000 రూపాయల ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించటం అత్యంత సిగ్గుచేటు. అప్పట్లో ఆ పర్యటనను సమర్థించుకోవటానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరుతో గొప్పలు చెప్పారు. కానీ 5 ఏళ్ల పాలనలో ఒక్క మంచినీటి ప్లాంట్ కూడా నిర్మించలేదు. కనీసం పేర్ని నాని సొంత నియోజకవర్గం బందరులో కూడా ఆ టెక్నాలజీ ఎక్కడా అమలు కాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మంత్రులు చేస్తున్న అధికారిక పర్యటనలను జగన్ చేసిన వ్యక్తిగత విలాస యాత్రలతో పోల్చి విమర్శించటం హాస్యాస్పదం. సింగపూర్ అనుభవాన్ని అమరావతి నిర్మాణంలో వాడుకోవటం రాష్ట్రానికి ఎంతో అవసరం. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రతి దాన్ని వెటకారం చేస్తే ప్రజలే వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతారు.